అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారి గురించి ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా నేటి పంచాంగ మార్చి నెల 29వ తేదీ, సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య, నక్షత్రం ఉత్తరభాద్ర, కర్ణం చతుస్పద, నాగువ పక్ష కృష్ణపక్షం, యోగం బ్రహ్మ, రోజు శనివారం. జన్మరాశి మీనరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:01 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:15 నుండి 7:04 వరకు ఉంటుంది. మళ్ళీ ఉదయం 7:04 నుండి 7:54 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి 10:53 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:31 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 29వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3 పాదములు, భరణి 1, 2, 3 పాదములు, కృతిక 1వ పాదంలో ఉంటాయి. మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శనివారం నాడు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్యరీత్యా దూరాలు వెళ్ళవచ్చును. రోజుల 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల వారసత్వ ఆస్తి కబురు మీ కుటుంబం అంతటినీ ఆనందపరుస్తుంది. మీ శ్రీమతితో భావోద్వేగాల బ్లాక్మెయిల్ లేదా దోపిడీని మానాలి. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకా దుష్ప్రవర్తన మీకు బాగా ప్రభావం చూపవచ్చును. మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగుంటుందన్నది. మీ ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీకు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞుని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కొరకు, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ పెంచుకోలందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతట్లోనూ అద్భుతమైన రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస రూపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధి కూడా ఆటంకం కాగలదు. మళ్ళా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి. ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం ఏది పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దృష్టిని పొందకుండా కాపాడుతుంది.
ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం ఇష్టమైన జీవన రీతిని మానండి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ చెక్‌కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒక సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్‌ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్‌ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒక కలవబోతున్నారు. వారు మీ హృదయాన్ని బలంగా తాకి మనసునిస్తారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా సాయంత్రం వేళ సమయం ఎంతో ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి చేసి వదిలేస్తాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యలను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసినందుకు వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఒక అద్భుతమైన ఆశను అందుకుంటారు. కొత్త వినోదం కోసం ఆఫీసును దూరంగా బయటపడడానికి ఏదైనా ప్రయత్నించండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి. డాక్టర్ కూడా పోయి డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా గోకరిస్తుంది. ఇక మీరు వారితో ఒప్పించడానికి సహాయపడగలరు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు మీరు సమయం చాలా దొరుకుతుంది. మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2, పరిహారం వచ్చి ఒక అద్భుతమైన మరియు చిరస్మరణమైన ప్రేమ జీవితం కోసం మీ జేబులో ఒక పన్నీరు చిత్రమలను ఉంచండి. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కాలానుకూలంగా వ్యాధుల కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో మీ సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. దీని కారణంగా మీరు వ్యాపారంలో ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఆస్తి విషయాల వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు భార్య, పిల్లల జీవితం కోసం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అదృష్టపూర్వకంగా ఈరోజు మీకు మంచి కాబోతుంది. ఉన్నతాధికారుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలు గడుపుతారు. మీ బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మీ ప్రత్యర్థుల్లో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పాత లావాదేవీలు కొన్ని పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామితో వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలి. విద్యార్థులు తమ చదువు పట్ల కొంచెం ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి పట్ల ఆ ప్రేమ మరియు శ్రద్ధ పెరుగుతుంది. మీరు కార్యాలయంలో వారి లాభాలను పొందవచ్చు. మీ తండ్రి గారి మాదకసతత్వం ఈరోజు ముఖ్యమైనది. మీ దగ్గర బంధువులు మీ దగ్గరికి రావచ్చు, మీ ఇంటికి రావచ్చు. మీరు ఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తన ప్రతిభను చాటుకుంటారు. మీ నిర్ణయాలకు సంతరిస్తారు. వాహనాలు, భూముల నుండి సమకూర్చుకుంటారు.
పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధన లాభాన్ని పొందుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత పెరుగుబడుతుంది. వైద్య సేవలకు స్వస్తి చెప్తారు. వ్యాపారంలో క్రమేపీ అనుకూలత పెరిగి మీ ఉత్సాహం ముందుకు వస్తుంటారు. మీపై వచ్చిన అపవాదాలు తొలగిపోతాయి. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. అవకాశాలు పెరుగుతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.